నమస్తే మిత్రులారా, ఇవాళ గురువారం 17వ తారీఖు ప్రజాకోట ఒక దినపత్రిక ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే వర్సిటీ భూములపై సర్కార్కు చెంపదెబ్బ. స్టే స్టేటస్ కో కొనసాగుతుందని వెల్లడి. విచారణ మే 15కు వాయిదా. కంచగచ్చబౌలి భూములపై సుప్రీం సీరియస్. సుప్రీం మార్గదర్శకాలను విస్మరించి చెట్ల నరికివేతపై ఆగ్రహం. ఆ భూముల్లోనే తాత్కాలిక జైలు నిర్మించి అధికారులను వేస్తాం. 4 వారాల్లో పునరుద్ధరణ నివేదిక సమర్పించాలని ఆదేశం. సుప్రీం తదుపరి సీజేగా జస్టిస్ బిఆర్ గవాయ్ సిఫార్సు చేసిన కొలీజియం. నేటి నుంచి భూభారతి అవగాహన సదస్సులు. 4 మండలాలలో పైలట్ ప్రాజెక్టు అమలు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రారంభించిన పొంగులేటి. ఉర్దూ దేశీయ భాషే, దాన్ని తిరస్కరించే అధికారం లేదు. ఓ కేసు సుప్రీంకోర్టు స్పష్టీకరణ. వక్స్ రాజ్యాంగ పద్ధతిపై సుప్రీం విచారణ. స్టే ఇవ్వడానికి సుప్రీం ధర్మాసనం నిరాకరణ. విచారణ నేటికి వాయిదా వేసిన ధర్మాసనం. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సిబిఐ విచారణ జరపాలి. ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన కేఏ పాల్. రాష్ట్రంలో ఎన్ని చర్చలు ఉన్నాయో పవన్ కళ్యాణ్ ఎందుకు ఆరా తీశాడు? భారీగా పెరిగిన బంగారు ధరలు. ఏప్రిల్ 16 ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్న వాణిజ్య మార్పులు భారత మార్కెట్లపై భారీ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం 24 క్యారెట్ల బంగారం ధరలు 1650 పెరిగి 10 గ్రాములు 98,100 రూపాయలకు చేరాయి. ఇదే సమయంలో 99.5% స్వచ్ఛంద కలిగిన బంగారం ధర కూడా 1650 పెరిగి మొత్తంగాను 97,650 స్థాయికి చేరుకుంది. ఏపీ కృష్ణా జలాల దోపిడీ చేష్టలు దిగిన రాష్ట్ర ప్రభుత్వం. మండిపడ్డ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. వ్యవసాయ రంగంలో ఏఐ వినియోగం. చీడపీడులు, ప్రకృతి వైపరీత్యాలు రైతులకు హెచ్చరిక. అధికారులతో సమీక్షలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్. స్వీయ బహిష్కరణ పథకం అందజేస్తామని ప్రకటన. విమాన ఖర్చులతో పాటు దారి మొత్తం ఇస్తామని వెల్లడి. మరి ప్రజాకోట 2వ పేజీలోకి వస్తే వర్సిటీ భూములపై సర్కారుకు చెంపదెబ్బని మన ఇందా పేజీలో చూసాం. సుప్రీంకోర్టు. మరి సుప్రీం తదుపరి సీజేఐగా జస్టిస్ బిఆర్ గవాయ్. ఏపీ కృష్ణా జలాల దోపిడీ. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సిబిఐ విచారణ జరపాలని కేయాపాలన్నారు. అమరావతిలో సచివాలయ నిర్మాణం. వక్స్ రాజ్యాంగ పద్ధతిపై సుప్రీం విచారణ. ఉర్దూ దేశీయ భాషే, వ్యవసాయ రంగంపై ఏఐ వినియోగం. నేటి నుంచి భూభారతి అవగాహన సదస్సులు. అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్. మరి ప్రజాకోట 3వ పేజీలోకి వచ్చినట్టే తిరుమలలో విఐపీలకే ప్రాధాన్యం. సామాన్యులకు దక్కని దర్శన భాగ్యం. ఏపీ ఫైబర్ నెట్ ప్రక్షాళన. తిష్ట వేసుకున్న 500 మంది ఉద్యోగులు తొలగింపు. శ్రీశైలం దారిలో వన్యప్రాణుల రక్షణ. వాహనాలపై నిషేధంతో సత్ఫలితాలు. లాభదాయక పంటలపై ప్రోత్సాహం. నీటి కరువుకు కాంగ్రెస్ దే బాధ్యత. మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు. వ్యవసాయ రంగంపై ఆసక్తిని పెరగాలి. గచ్చిబౌలి భూమిపై వీడియో షేర్. సీనియర్ అధికారి స్మితాకు పోలీసులు నోటీసులు. అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా పాలన. అభివృద్ధి ప్రజలోకి తీసుకెళ్లాలి. వరుసగా 2వ రోజు ఈడీ విచారణ. వాత్రా. ప్రజాకోట 4వ పేజీలో చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఇళ్ల స్థలం ఇచ్చే వరకు పోరాటం ఆగదు. నేడే సిపిఐ ఆధ్వర్యంలో పేదల గోడు. సిపిఐ రాష్ట్ర నేతలు కె రామకృష్ణ, అక్నేని వనజ రాక. ప్రజా సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి. రౌడీ షెటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన సిఐ సురేష్ బాబు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభించిన బొట్టు. అభివృద్ధి ప్లానింగ్ అంటే జక్కంపూడి రాజానే. ఫలించిన జక్కంపూడి రాజా కృషి. సమాజం కోసం తన యావత్తాస్తిని వదులుకున్న మహనీయులు కందుకూరి వీరేశలింగం. ఆయన జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. మరి వీరేశం జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జయంతి వేడుకలు. చెత్త నుండి విద్యుత్ ప్లాంట్ ను వ్యతిరేకిస్తూ కలెక్టర్కు వినతి పత్రం. అనపర్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు డాక్టర్ సుత్తి సత్యనారాయణ రెడ్డి, బాలచంద్రాపురం వైఎస్ఆర్సీపీ నాయకులు. టీడీపీ కార్యకర్త ప్రమాద బీమా సొమ్ము అందజేసిన యువ నాయకులు నల్లిమిల్లి మనోజ్ రెడ్డి. మరి ప్రజాకోట 5వ పేజీలోకి వచ్చినట్లయితే కోకా కోలా వంటి కూల్ డ్రింక్లను నిలువరించాలి. ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్చూరు రాజేంద్రబాబు. సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తున్నాం. క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణ. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా. 20 గ్రంథాలయానికి పునర్వికాస ఉద్యమ సదస్సు. ప్రభుత్వ స్థలాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం. సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బొండా ఉమా. ఏబిసిడి అవార్డు అందుకున్న విజయనగరం జిల్లా పోలీసులు. జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్. కోనేరు సెంటర్ మీదుగా విజయవాడ బస్ సర్వీసులు కొనసాగించాలి. సిపిఎం మచిలీపట్నం నగర కమిటీ. ఉద్యోగ అవకాశాలు. మరి ప్రజాకోట 6వ పేజీలోకి వచ్చినట్లయితే ఎడిటర్ గారి సంప్రదాయకంలో చైనా తెగువను చూసి నేర్చుకోవాలి. ట్రంప్ సుంకాల ప్రేమపై ఆలోచించాలి. దేశీయంగా సన్నద్ధతను సంతరించాలి. మేధావులు, రాజకీయ ఆర్థికవేత్తలతో చర్చించాలి. చురుగ్గా ధాన్యం కొనుగోలు. ఊపిరి పీల్చుకున్న రైతులు. జిల్లాల్లో పక్కగా ధాన్యం సేకరణలో పొరుగు కూలీలు. మరి ప్రజాకోట 7వ పేజీలోకి వచ్చినట్లయితే 2025 బిజినెస్. భయపెడుతున్న బంగారం ధరలు. మరి ఇందా చూసుకున్నట్లయితే వామ్ము భారీగా పెరిగిన బంగారు ధర ఎంతంటే అనే ఒక కథనం చూసుకోవచ్చు. మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్. జరా జాగ్రత్త. రోజు గరిష్టాలు మూసిన స్టాక్ మార్కెట్ సూచికలు. చాహల్ను పొగడ్తలతో ముంచెత్తిన రేడియో జాకీ మహేవస్. పిఎస్ఎల్ వేస్ట్, ఐపీఎల్ బేస్ట్. లీగ్ చరిత్రలో పంజాబ్ రికార్డుల మోత. ఉద్యోగాలను ప్రకటించిన భారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డు. మరి ఎంటర్టైన్మెంట్ 8వ పేజీలోకి వస్తే ఏడాది చివరిలో స్పిరిట్ సెట్స్ లోకి ప్రవాస్. హరిహర వీరమాల్లో పవన్ యాక్షన్ సీన్స్. బంధం బలంగా ఉండాలంటే ఒంటరితనం రావద్దు. అరుంధతి, అమ్మోర్ లాంటి సినిమా అంటూ మరో కథనం చూసుకోవచ్చు. ఇది మిత్రులారా, ధన్యవాదాలు.